ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఆగంతకుల నుంచి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. గతంలో ఓసారి సిరాదాడికి గురైన కేజ్రీవాల్ పై ఈసారి మరో ఆగంతకుడు బూటు విసిరాడు. సరీ బేసీ విధానం గురించి మీడియా సమావేశం నిర్వహిస్తుండగా వెనక నుంచి ఓ వ్యక్తి దీనిపై విమర్శలు గుప్పిస్తూ బూటు విసిరాడు. వెంటనే గ్రహించిన కేజ్రీవాల్ మద్దతుదారులు అతన్ని బంధించి దాడి చేశారు. బూటు విసిరిన వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ అనుబంధ విభాగమైన ఆమ్ ఆద్మీ సేన కార్యకర్తగా భావిస్తున్నారు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఆగంతకుల నుంచి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. గతంలో ఓసారి సిరాదాడికి గురైన కేజ్రీవాల్ పై ఈసారి మరో ఆగంతకుడు బూటు విసిరాడు. సరీ బేసీ విధానం గురించి మీడియా సమావేశం నిర్వహిస్తుండగా వెనుక నుంచి ఓ వ్యక్తి దీనిపై విమర్శలు గుప్పిస్తూ బూటు విసిరాడు. వెంటనే గ్రహించిన కేజ్రీవాల్ మద్దతుదారులు అతన్ని బంధించి దాడి చేశారు. బూటు విసిరిన వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ అనుబంధ విభాగమైన ఆమ్ ఆద్మీ సేన కార్యకర్తగా భావిస్తున్నారు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది. ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ కు ఆగంతకుల నుంచి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. గతంలో ఓసారి సిరాదాడికి గురైన కేజ్రీవాల్ పై ఈసారి మరో ఆగంతకుడు బూటు విసిరాడు. సరీ బేసీ విధానం గురించి మీడియా సమావేశం నిర్వహిస్తుండగా వెనుక నుంచి ఓ వ్యక్తి దీనిపై విమర్శలు గుప్పిస్తూ బూటు విసిరాడు. వెంటనే గ్రహించిన కేజ్రీవాల్ మద్దతుదారులు అతన్ని బంధించి దాడి చేశారు. బూటు విసిరిన వ్యక్తి ఆమ్ ఆద్మీ పార్టీ అనుబంధ విభాగమైన ఆమ్ ఆద్మీ సేన కార్యకర్తగా భావిస్తున్నారు. ఈ ఘటనతో అక్కడ కొద్దిసేపు గందరగోళ వాతావరణం నెలకొంది.